వినూత్నం విప్లవాత్మకంగా మెదక్ జిల్లాను రోల్ మోడల్గా నిలిపి రికార్డు సొంతం చేసుకున్న పాలనపై రాహుల్ రాజ్ తనదైన ముద్ర వేసుకునేలా బృహత్తర కార్యక్రమాలతో అద్భుత ఫలితాలు సాధించడం ఉద్యోగులు ప్రజల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోతారని అదనపు కలెక్టర్ నాగేష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గతంలో 2 సంవత్సరాలుగా మెదక్ కలెక్టర్గా పనిచేసి బదిలీపై సహకార శాఖ ప్రత్యేక కమిషనర్గా హైదరాబాద్ వెళ్తున్న కలెక్టర్ రాహుల్ రాజ్కు ఘనంగా వీడ్కోలు తెలిపారు. ఈ వీడ్కోలు సమావేశం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లాధికారులు వక్తలు రాహుల్ రాజ్ సేవలను కొనియాడారు, అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసు రెవెన్యూ శాఖ సమన్వయంతో పనిచేసుకుని ప్రతి అంశంలో సహాయ సహకారాలు అందించాలని గుర్తు చేశారు. జిల్లాలో శాంతి భద్రతకు తన వంతుగా కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన కాలంలో జిల్లాల అధికారుల సమన్వయంతో మరులేందని, ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రజలకు మరింత చేరవేసేందుకు విశేష కృషి చేసినట్టు సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జిల్లాధికారుల సిబ్బంది పూల బొకేలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీఎస్ డివి శ్రీనివాసరావు, డిఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా ఎస్పీ జెడ్పీ సిఇఓ ఎల్లయ్య, ఆర్డీఓలు మెదక్ రమాదేవి, తూప్రాన్ జయచంద్రారెడ్డి, టీఎన్యూ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, జనరల్ సెక్రటరీ రాజ్కుమార్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి, ఇతర జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఎన్ఐ తెచ్చుకోవచ్చు, కొంతమంది మన శ్రీనివాసరావు తెచ్చుకోవచ్చు, మన ఈగలు తెచ్చుకోవచ్చు, అందరూ కూడా. ఆ తర్వాత అంటే ఎంతమంది ఆఫీసర్, చాలా మంది ఆఫీసర్ మర్చిపోవాలి సార్. తర్వాత ఇప్పుడు చూసాను సార్, అంటే పేషెన్సీ అంటే ఐఏఎస్ అనగానే మనకు ఇంటెలిజెన్స్ ఎక్కువ, ఇంటెలెక్చువాలిటీ ఎక్కువ, జ్ఞానం అంత ఎక్కువ. అది ఐఏఎస్ సాధించే వరకే. ఐఏఎస్ అయిన తర్వాత కూడా అదేవిధంగా ఉండకుండా బ్రెయిన్ తోటి తన ఉద్యోగం సాధిస్తుంటారు, తన హోదా సాధిస్తుంటారు, కానీ హృదయంతో పనిచేశారు సార్. ఇవాళ ఏదో గ్యాదరింగ్ కోసం వాస్తవానికి ఎవరు వివరిస్తారు. వాస్తవానికి ఇవాళ ఎక్టిక్ షెడ్యూల్ సార్, ఎక్టిక్ షెడ్యూల్లో ఇవాళ ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చారు. అనుకున్న ప్రోగ్రామ్ 2 అయింది. ఆ తర్వాత బ్యాంకర్స్ మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్కువ ప్రోగ్రామ్ ఎంపీ గారు వచ్చారు సార్, వారు కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టారు. తర్వాత కొంత ఎక్స్పీడిషన్స్ వచ్చారు. అయినప్పుడు కూడా వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఫోన్ తీసుకొని అందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మీయతలు పంచుకోవడం కోసం ఇక కమరు డ్యాన్స్ మీద ఉండే సిబ్బంది పెట్టదని చెప్పేసి అనడం వల్ల ఇంకా చాలా మంది మాట్లాడుకున్నారు సార్. చాలా వరకు అందరూ కూడా కవర్ చేశారు సార్. అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతుందంటే కూడా అన్ని కవర్ అయ్యాయి. కాకుండా కానీ కూడా టీఎన్యూ సరిగ్గా మాట్లాడుతున్నాడు. టీఎన్యూ నాయకులు, టీఎన్యూ అధ్యక్షులు, అలాగే సెక్రటరీ గారు, పెద్దలు, అలాగే ముందున్న అధికారులు, సిబ్బంది అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో నేను ఇక్కడ జాయిన్ అయ్యి 9 months అయింది. 9 months నుంచి కలెక్టర్ చూస్తున్నాను. నేను చేసిన జిల్లా థర్డ్ జిల్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3వ జిల్లా ఇది. ఏ జిల్లాలో కూడా ఇంత కోఆర్డినేషన్ లేదు, పోలీస్ అండ్ రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్స్. అది మొత్తం కలెక్టర్ వాడడం జరిగింది, కలెక్టర్ గారి వరమే. సో చాలా చక్కటి మంచి కోఆర్డినేషన్ ఇచ్చేవారు. ఎంత కోఆర్డినేషన్ అంటే మీటింగ్ పెట్టాలన్నా కూడా ఒక డేట్స్ నాకు ఇచ్చి 3 dates ఇస్తారు, ఎంత పెడదాం ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు మా సీసీ ఫోన్ చేసి అనుకొని పెట్టేవాళ్ళు. ఇంత కోఆర్డినేషన్. ఎందుకంటే మనకు పనులు ఉంటాయి కదా, మన లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి, ఏవో వస్తుంటాయి కదా. అందుకని చెప్పి ముందే ఒక 3 dates ఇచ్చి ఏదో ఒక డేట్ పెడదాం అంటే దాన్ని బట్టి ఇద్దరు మాట్లాడుకొని చేసేవాళ్ళు. ఎట్లా వెళ్దామనుకున్నా కూడా మా సీసీ ఫోన్ వచ్చేది, ఇట్లా పొద్దున్న వస్తారా అంటే పోదాం సార్, ఇద్దరు వచ్చిపోతే అయిపోతుంది, బాగుంటుంది, ఒకేసారి చూడొచ్చు అని చెప్పి చేస్తుంటాం. మనం చూసారు ఏడుపాయల జాతర కూడా చాలా చక్కగా జరిగింది. ఇంతకుముందు అందరూ మెచ్చుకున్న లాస్ట్ 3 years కంటే ఈసారి బాగా జరిగిందని. దానికి దగ్గర కాదు, ఇద్దరు కలిసి ఒకసారి సార్ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి ఒకటేసారి చూసుకున్నాం సార్. ఇప్పుడు లాస్ట్ టైం తప్పించారట, కొంచెం ఎక్కువ పార్కింగ్ ప్లేస్ కావాలని చెప్తే చాలా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. దాంతో మనం మంది వెహికల్స్ ఒక దగ్గర ఆపేసి ముందు ఓపెన్ చేసాము 2 years కన్నా. దాంతో చాలా చక్కగా అయింది. పబ్లిక్ కూడా చాలా మెచ్చుకున్నారు, ఎక్కడ ఇబ్బంది కాలేదు, ట్రాఫిక్ జామ్ కాదు. అదంతా కూడా కావడానికి కారణం కలెక్టర్ గారు ఫుల్ కోఆపరేట్ ఇచ్చారు. ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసి వాళ్ళు మా డిపార్ట్మెంట్కు మీ మధ్యలో ఉండి అందరినీ కోఆర్డినేట్ చేశారు. దానివల్ల బాగా సక్సెస్ఫుల్ అయింది. దాంతో వాట్సాప్ కూడా చాలా చక్కగా. టెసా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ గారు, అదేవిధంగా టెసా జిల్లా అధ్యక్షుడు, జిల్లా సెక్రటరీ గారు చంద్రశేఖర్ రెడ్డి, మరి జిల్లా అధికారులు, ఎంప్లాయీస్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఇతర శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి పత్రికా విలేకరులు, మిత్రులు అందరూ నమస్కారం. మొట్టమొదటి మనకు
మైపాల్ నాకు మార్నింగ్ మెసేజ్ పెట్టాడు. పెట్టగానే అప్పుడు 8 o'clock వచ్చింది. అంతకుముందే వాళ్ళ ట్రాన్స్ఫర్ అయింది. మీ ట్రాన్స్ఫర్ సార్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇది చూసిన సందర్భంలోనే వాళ్ళకు మన సూపర్ ఆర్డీఓ గారు రిపోర్ట్ చేస్తున్నారు. అప్పటికే నేను వేరే రూపంలో మాట్లాడుతున్నాను. ఆ ఫోన్ చేసి చెప్పగానే విన్నారు. సార్ షాక్ అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి రియల్ సార్ ఎవ్రీబడి దాంట్లో ఈ క్యాంపర్లో ఈ హాల్లో ఉన్న అందరూ కూడా షాక్ అయ్యారు సార్. జస్ట్ ట్రూ సార్. లాస్ట్ 1 year 4 months పనిచేస్తున్నాను. అంటే ఎంతమంది సీఓ జిల్లా పరిషత్ చెప్పారు. అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగానే ఇంత చేస్తారు అనేసి నాకే అనిపిస్తూ ఉంది. సో ఎస్పెషల్లీ అంటే నాకు స్టార్టింగ్ కూడా ఎడ్యుకేషన్ హెల్త్